మేము లక్కీ డ్రా కూపన్ గెలుచుకున్నామని మాకు ఫోన్ వచ్చిందండి. 6 గిఫ్ట్లు మీరు గెలుచుకున్నారు, మీరు కంగ్రాచులేషన్స్ అని ఫోన్ చేశారు. అయితే ఏం జరిగిందంటే మేము నిన్న ఎగ్జిబిషన్కి వెళ్ళడం జరిగింది హైదరాబాద్లో. సో వాళ్ళు ఈరోజు ఫోన్ చేశారు, పొద్దున ఫోన్ చేసి ఒక టోకెన్ అనేది మేము అక్కడ ఫోన్ నెంబర్ తీసుకున్నాడు ఒక వ్యక్తి, ఒక పిల్లగాడు. అతను చదువుకుంటాడా లేదా నాకు తెలియదు, నియమించుకున్నారు, ఒక పిల్లగాని అయితే నియమించుకున్నారు. అతను ఏదో అట్లా వట్టిగా తిరుగుతున్నాడు, ఆ వ్యక్తి కూడా కాదు. నాకు డౌట్ వచ్చింది అప్పుడే. నా పేరు రాసుకున్నాడు, అలాగే నా ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. సార్ మీకు టోకెన్ వస్తుంది, ఒకవేళ మీరు లక్కీ డ్రా ఒకవేళ విన్ అయితే చాలా గిఫ్ట్లు గెలుచుకుంటారని చెప్పేసి నాకు ముందు కూడా చెప్పిండు. ఏమైనా మనీ కట్టన్నా అంటే మనీ కట్టకున్నా సార్ అని చెప్పిండు. సరే ఏముందిలే చూద్దాంలే అని చెప్పేసి నా ఫోన్ నెంబరు అలాగే నా పేరు ఇచ్చేసిన. అయితే హైదరాబాద్లో చాలా స్కామ్స్ కూడా జరుగుతున్నాయంట ఈ విధంగా కూడా, నేను యూట్యూబ్లో చూసిన. మరి ఇది మరి రియల్గానా లేకపోతే స్కామ్సా? మేము బయట పెడదామని చెప్పేసి మేమైతే రెడీ అయినాము, వెళ్తున్నాము. సో ఇది చూడు ఒకసారి చెప్పు. స్కామా? నేనైతే కొంచెము అదే మరి మేము ఎగ్జిబిషన్కి అయితే నిన్ననే పోయినాము, ఈరోజు ఓపెన్ చేసిరా, మరి ఎప్పుడే ఓపెన్ చేసారు నాకు తెలియదు. కానీ ఇప్పుడైతే ఫోన్ చేసారు మీరు 2 గంటల వరకు రాండి అని చెప్పేసి. మేమైతే రెడీ అయినాము, వెళ్తున్నాము. అక్కడికి పోయినాక నేను మొత్తం వీడియో తీసి పెడతా. అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు ఎవ్వరు కూడా వెళ్ళకండి, చాలా పెద్ద స్కామ్ జరుగుతుందండి. నేను ఇంటికి వచ్చిన తర్వాత ఇది వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నా. ఈ వీడియో నేను అక్కడనే తీసుకున్నా కానీ నాకు అప్పటిదాకా తెలియదు ఇంత పెద్ద స్కామ్ జరుగుతుంది, నాకు అసలు తెలియదు. ఇంటికి వచ్చి నేను మాట్లాడుతున్నా. సో మీరు ఇట్లాంటి విషయాలు మాత్రము మైండ్లో పెట్టుకోండి. ఇగో ఇట్లాంటి బిల్డింగ్స్ కానీ ఇట్లా ఉంటాయి కదా, వీటిని మాత్రం అసలు నమ్మకండి. ఎంత పెద్ద మోసం రా నాయన. మీరు ఖచ్చితంగా మెసేజ్ అయితే చేయండి, కామెంట్ అయితే చేయండి. నేను ఖచ్చితంగా ఎస్ఐ సార్తో ఖచ్చితంగా తీసుకుపోయి ఇలా రైడ్ అయితే చేస్తాను. నేను ఇలా పని చేస్తుంది ఆమె చెల్ల అనేదంతా కూడా నాకు మనసు ఒప్పుతలేదండి. ఇంత చండాలమైన వర్క్ చేస్తుందంటే చాలా ప్రజల్ని మోసం చేస్తున్నారండి. ఆమె చూడండి ఎంత డీసెంట్గా చదువుకున్న అమ్మాయి లెక్క ఉందండి. ఎందుకండి ఇట్లా దరిద్రమైన పని చేస్తుంది? ఏషియన్ సన్సిటీ బిల్డింగ్ అండి, ఇది మన గచ్చిబౌలి దగ్గర ఉంది. అయితే మాకు ఏం చెప్పారంటే మేము ఎగ్జిబిషన్కి వెళ్ళాము, రప్పిస్తున్నారు. ఇక్కడ రప్పించినాక ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందో నేను మీకు చెప్తా, కళ్ళారా చెప్తా. నేను కళ్ళారా చూసినా కాబట్టి మాకు జరిగిన మోషన్ నేను మీకు చెప్తా. సో మీరు మంచిగా అర్థం చేసుకోవాలి. చాలా పెద్ద స్కామ్ జరుగుతుంది, జస్ట్ మిస్. 20,000 మేము లాస్ అవుతుంటే 20,000 మేము తప్పించుకున్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఫామ్ ఇచ్చిర్రు, ఆ ఫామ్ ఫిలప్ చేయాలి, దాంట్లో మీ పర్సనల్ డీటెయిల్స్ కూడా ఫిలప్ చేయాలి, అలాగే మీ సైన్ చేయాలి అని చెప్పేసి ప్రతి ఒక్కటి కూడా అడిగారు. సో అట్లా అడగడం వల్ల మళ్ళీ నేను చెప్పిన మరి ఫోటో తీసుకుంటా, మరి నేను మీ కంపెనీ ఒకవేళ జెన్యూన్ అయితే నేను ఫోటో తీసుకుంటా అని చెప్పేసి నేను చెప్పినప్పుడు వాళ్ళు ఫోటో వీడియో ఎందుకు అంగీకరించలేదు? సో ఇప్పుడు జెన్యూన్ అయినప్పుడు వాళ్ళు వీడియో కానీ ఫోటో కానీ అంగీకరించాలి. సో వాళ్ళు అంగీకరించలేదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్కామ్ జరుగుతుందని నాకు అర్థమైంది. ఇంకోటి ఏంటంటే ముందు మీరు 20,000 కట్టండి, మీకు మంచి ట్రిప్స్ ప్లానింగ్ ఇస్తాం అది అని చెప్పేసి చెప్పారు, మీకు డిస్కౌంట్ ఇస్తాం అది అని చెప్పేసి. సో అట్లా ఆ విషయాన్ని కూడా నేను తిరస్కరించి నేను కామ్న బయటకు చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మనకు గిఫ్ట్స్ 4 గిఫ్ట్లు ఇస్తామని చెప్పారు కదా. సో ఏమేమి గిఫ్ట్లు ఇస్తామని చెప్పారు? కిచెన్ సెట్ ఒకటి, అలాగే నేను మీకు పక్కకు షో చేస్తున్నా, అవన్నీ ఇస్తామని చెప్పారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు చేతిలో ఏమేమి పెట్టారంటే మన సిల్వర్ కలర్తో కూడుకున్న, అంటే ఒరిజినల్ సిల్వర్ కాదు, జస్ట్ ఇది ఎంత 10 రూపాయలు పెడితే వస్తుంది షాప్లలో సిల్వరు. సో ఇది మీకు చూపిస్తా, ఇది మన చేతిలో పెట్టారు. అలాగే గిఫ్ట్ అదేంది, ఆ గిఫ్ట్లు ఒకసారి 1xలో పెట్టి చూపి, అది చూడండి. అవి ఎంత దారుణంగా అండి, చాలామంది మోసపోతున్నారు. ఈ విషయాన్ని ఖచ్చితంగా మీరు షేర్ చేయాలి, హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయాలి. ఏం గిఫ్ట్ గెలుచుకున్నారు? 4 గిఫ్ట్లు అన్నారు కదా. ఇందులో టీ కప్స్ ఉన్నాయి, దగ్గర పెట్టుకోండి. టీ కప్స్ ఉన్నాయి, ఇందులో 2 టీ కప్స్, 2 ప్లేట్స్. అంతే. ఎంత వస్తాయి అవి? చిన్న బౌల్ ప్లేట్స్ 100 రూపాయలు రావా? 100 రూపీస్ 100 రూపాయలు వస్తాయి. ఇదిగో మన సిల్వర్ వౌచర్ కూడా చూడండి. ఇది వోచర్, సిల్వర్ వోచర్ లేదే, అది ఇది సిల్వర్ కోటింగ్ అంతే, ఏం లేదు. కోటింగే కానీ నార్మల్ సిల్వర్ కోటింగ్. ఓకే. మనకు డిస్కౌంట్ అది అని చెప్పేసి మనీ కట్టమన్నారా? కట్టమన్నారు. సో అమాయకమైన ప్రజలు మోసపోరా ఇట్లాంటి విషయాన్ని. సో 20,000 30,000 అంటే మామూలు విషయం కాదు, చాలా మంది మోసపోతారు ట్రిప్ ప్లానింగ్ అది అని చెప్పేసి. సో ఎవరు కూడా మోసపోవద్దు అని ఈ వీడియో చేస్తున్నా. వాళ్ళ గిఫ్ట్లు ఇవ్వలేరు పాపం, వాళ్ళకి ఓన్లీ ట్రిప్ అయ్యి చూపించారు, అయిపోయి గిఫ్ట్లు ఇవ్వలేరు. మరి అంటే మోసం జరిగిందని చెప్పేసి 20,000 తప్పించుకున్నామండి. ఇవి కాగితాలు చేతిలో పెట్టారు. ఇవి ఏం కాగితాలు అని మీకు చెప్తా.
సో మా పక్క పంట వేరు చూడు, వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వలేరు, ఏమీ ఇవ్వలేరు. వాళ్ళని కూడా నేను పోయి మళ్ళీ అడిగినా అండి, వాళ్ళు గిఫ్ట్లు ఇవ్వలేరు, ఏమీ ఇవ్వలేరు. 20,000 కట్టమని చెప్పిరంట. అయితే ముందు 5,000 కట్టేసిండట ఆయన, 5,000 కట్టేసిండట. నేను చెప్పిన పైసలు ఎందుకు కట్టినావు బ్రో అంటే, వాళ్ళు సంతకం పెట్టించుకున్నారు, నా సంతకం తీసుకున్నారు, మళ్ళీ నన్ను బెదిరించారు అని చెప్పేసి ఆయన కూడా లబోదిబం మొత్తుకున్నాడు. నేను అనుకున్నా దీన్ని ఖచ్చితంగా ఖండించాలి అని చెప్పేసి ఉద్దేశంతో నేను ఒక బలమైన వీడియో తీద్దాం అనుకుంటున్నా. ఒకసారి మీరు చూడండి ఏం కాగితాలు ఇచ్చిరో ఏం కథ, ఒకసారి మీరు చూడండి. ఓకే, మీకు అర్థమవుతుంది. ఈ కాగితాలు చూపిస్తున్నప్పుడు జూమ్ చేయి, 3xలో పెట్టి. ఓకే చూడండి, ఇగో హాలిడే గిఫ్ట్ వాచర్ అంట. మరి హాలిడే గిఫ్ట్ వాచర్ అన్నప్పుడు ముందు పైసలు ఎందుకు కట్టించుకుంటారు? ఇంకోటి ఏంటంటే ఇవి నేను మొత్తం చదివిన ఆల్రెడీ. ఇది చూడండి, ద బుకింగ్ ఫీజ్ ఫర్ డెసిగ్నేషన్ విత్ ఇండియా 7,000 రూపీస్ అండ్ ఇంటర్నేషనల్ 12,000 రూపాయలు. వన్స్ అకామిడేషన్ రిక్వెస్టెడ్ ఈజ్ కన్ఫర్మేడ్, ఈజ్ బుకింగ్ ఫీజ్ నాట్ రిఫండబుల్. చూసిరా, ఒకసారి పైసలు కట్టిన తర్వాత మళ్ళీ మీరు అడిగితే మీకు రిటర్న్ ఇవ్వము అని చెప్పేసి అర్థం దీనికి. సో ఫస్ట్ 7,000 కట్టించుకుంటారు, తర్వాత మీరు సంతకం పెట్టండి, మీ వేలు ముద్ర పెట్టండి, మీరు కన్ఫర్మ్ చేశాము మిమ్మల్ని అని చెప్పేసి వాళ్ళు వేలు ముద్ర అలాగే సంతకం పెట్టించుకుంటున్నారు. తర్వాత ఏం చేస్తారంటే 12,000 కాకుండా 20,000 కట్టించుకుంటారు. తర్వాత ఏం చేస్తారంటే ఇవి ఎట్లా కట్టినాం కదా, మీరు అడ్వాన్స్గా 20,000 కట్టాలని చెప్పేసి వెంటనే 20,000 కట్టించుకుంటారు. ఒకవేళ మా దగ్గర 20,000 లేవు సార్ అంటే నెక్స్ట్ మీరు ఎలాగో సంతకాలు పెట్టారు కదా, ఇవి మేము కోర్టులో అలాగే పోలీసు వాళ్ళకి చెప్పి మేము మిమ్మల్ని అని బెదిరిస్తున్నారంట. చాలామంది బెదిరిస్తున్నారట. ఎవరైతే ఆ బిల్డింగ్లకు పోయిరో, ఎవరికైతే మోసాలు జరిగినాయో నాకు ఒక కామెంట్ చేయండి అన్న, ఒక పెద్ద యుద్ధమే చేద్దాం వాళ్ళ మీద అని చెప్పేసి నాకు కామెంట్ అయితే చేయండి. మీరు కామెంట్ చేసినా చేయకపోయినా ఈ వారంలో మాత్రం వాళ్ళ మీద నేను రైడ్ చేయడం పక్క. మన ఎస్ఐ సార్ని దొరకపోయి తుక్కు వేయడం మాత్రం పక్క. ఎందుకంటే ఇట్లాంటి డేర్ విషయాలు నేను సహజంగా చేస్తాను, మీకు తెలుసు. సో మీరు అందరు సపోర్ట్ చేయాలి. ఈ వీడియోని 10 మందికి కాదు, హైదరాబాద్లో ఎంతమంది ఉన్నారో అంతమంది షేర్ చేయాలి. ఇట్లాంటి వీడియోలు వైరల్ చేయడం వల్ల నా గుండె ధైర్యం పెరిగి ఇట్లాంటివి ఖండించి వీళ్ళతో యుద్ధం చేయడానికి నేను రెడీ అవుతా. ఓకే, మీరు అర్థం చేసుకోవాలి. ఇక 7,000 12,000 ఇక్కడ వచ్చేసి 20,000 డిస్కౌంట్ అని ఉంది, కానీ చాలా మోసం జరుగుతుందండి. ఒక్కసారి కంపెనీ పేరు చూపి, ఎక్స్ప్రెస్ ప్రివిలేజెస్, అంతేనా? ఇగో ఫ్లాట్ నెంబర్ 505 బ్లాక్ బిల్డింగ్, ఏషియన్ సన్ సిటీ బిల్డింగ్ పక్కన, కోతగూడ విలేజ్ అంట, శ్రీలింగంపల్లి మండల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్, హైదరాబాద్. ఇలా ఈమెయిల్ అడ్రస్ కూడా ఇచ్చారు, ఒకసారి మంచిగా చూడండి. ఈమెయిల్ అడ్రస్లో మొత్తం మన మొత్తం నింపేయండి. ఇక ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు, ఫోన్ల మీద ఫోన్ చేసి సతాయించురి. ఫోన్ నెంబరు చూపి 3xలో తీయు. ఇగో నేను వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇస్తా ఒకసారి. ఇగో కంగ్రాచులేషన్స్ అండ్ ఆర్డర్ అవైల్ ఇస్ దిస్ ఆఫర్, వీ కెన్ ఫాలో గైడ్లైన్స్ సెట్ బిలో. అంటే గైడ్లైన్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఇగో ఇక్కడ చూడండి, దిస్ ఈస్ అకామిడేషన్ వాచర్, మార్కెటింగ్ వాల్యూ 30,000 అంట. చూడండి, ఇదే 30,000 కట్టించుకుంటారు, 20,000 కట్టించుకుంటారు, తర్వాత ఈ 30,000 కూడా కట్టించుకుంటారు. ఇక అమ్మాయి కూడా అయితే పిచ్చోడు అయితే వాళ్ళు 50,000 బొక్క పెట్టిన తర్వాతనే బయట పంపిస్తారు. ఓకే, ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. హైదరాబాద్కి ఎవరైతే కొత్తగా వస్తారో మీ ఫ్రెండ్స్లో మీ ఫ్యామిలీలో ఎవరైనా సార్ కొత్తగా వచ్చిరంటే హైదరాబాద్కి, వాళ్ళకి వీడియో షేర్ చేయండి. ఇట్లా మనం ఏదైనా ఎగ్జిబిషన్కి పోయినప్పుడు, ఏదైనా మాల్స్లోకి పోయినప్పుడు ఎవడైనా ఒక పోరడు వచ్చి మన ఫోన్ నెంబర్ తీసుకొని మన పేరు రాసుకుంటే అన్ని చెంపంగా ఒకటి సంపుడు. ఎందుకంటే ఏడికి నచ్చున్నారో బాయ్ నువ్వు అని చెప్పేసి అడుగురి, గట్టిగా అడుగురి, ఎందుకు రాసుకుంటున్నావు అని చెప్పేసి. సో ఈ పెద్ద పెద్ద కంపెనీలు అయితే అక్కడనే నెంబర్ తీసుకుంటారు, అక్కడ ఒక బాక్స్ ఉంటుంది, దాంట్లో వేయడం మీరు కళ్ళారా చూసారు చాలా చోటి. కానీ ఒక బుక్ పట్టుకుని వచ్చి దాంట్లో రాసుకోవడం ఏంటండి ఒక పోరాడు. సో ఇట్లాంటి విషయాలు ఖండించాలి, మీరు అందరు ధైర్యంగా ఉండాలి అని చెప్పేసి నేను వీడియో చేస్తున్నా. హైదరాబాద్లో ఉన్న వారికి అందరికీ షేర్ చేయండి ఈ వీడియో. ఓకే, రైట్.